హాయ్ ఫ్రెండ్స్, నర్సింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. చాలామందికి టెన్షన్ ఉంటుంది. సో టుడేస్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం టాప్ 10 ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ ఫర్ నర్సింగ్ స్టూడెంట్స్. ఇవి మీకు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్, సిలబస్ అనాలిసిస్. అంటే మీరు సిలబస్ని థరోగా చదవాలి. ఐఎన్సీ లేదా యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ సబ్జెక్ట్ వైజ్గా మొత్తం మీకు తెలిసి ఉండాలి. టిప్ 2, టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. మార్నింగ్లో ఫ్రెష్ టాపిక్స్ చదవండి. ఈవినింగ్ అండ్ నైట్లో రివిజన్ చేసుకోండి. డైలీ మినిమం 6 to 8 అవర్స్ స్టడీ ప్లాన్ మెయింటైన్ చేయాలి. థర్డ్ టిప్, ప్రీవియస్ 5 years క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. నర్సింగ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. వాటిని ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఫోర్త్ టిప్, షార్ట్ నోట్స్ అండ్ డయాగ్రామ్స్. షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ యూజ్ చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. నర్సింగ్ ప్రొసీజర్స్, డెఫినేషన్స్ పాయింట్ వైజ్ రాయడం చాలా యూస్ఫుల్. ఫిఫ్త్ టిప్, గ్రూప్ స్టడీ అండ్ యాక్టివ్ రీకాల్. ఫ్రెండ్స్తో గ్రూప్ డిస్కషన్ చేయండి. మీరు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీ బ్రెయిన్లో ఎక్కువ కాలం స్టోర్ అవుతుంది. ఇదొక ఎఫెక్టివ్ స్టడీ మెథడ్. సిక్స్త్ టిప్, క్లినికల్ ఎగ్జాంపుల్స్. టెక్స్ట్ బుక్ మాత్రమే కాకుండా క్లినికల్ ఎక్స్పీరియన్స్ కూడా లింక్ చేసి చదువుకోండి. ఎగ్జాంపుల్, డయాబెటీస్ గురించి చదువుతున్నప్పుడు హాస్పిటల్లో మీరు చూసిన పేషెంట్ని గుర్తు చేసుకుంటూ చదవండి. సెవెంత్ టిప్, రివిజన్ స్ట్రాటజీ. ఎగ్జామ్స్కి ముందు 15 డేస్లో సిలబస్ అట్లీస్ట్ 2 times రివైజ్ చేయాలి. కీవర్డ్స్ హైలైట్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో కొత్త టాపిక్స్ చదవకండి. ఎయిత్ టిప్, హెల్త్ అండ్ మైండ్ కేర్. ప్రాపర్ స్లీప్ చాలా అవసరం. మినిమం 6 to 7 hours స్లీపింగ్ ఉండాలి. బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైంలో టెన్షన్తో స్టూడెంట్స్ అస్సలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి అస్సలు అలా కాకుండా మీరు బ్యాలెన్స్డ్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ టెన్షన్ తగ్గించుకోవడానికి డీప్ బ్రీదింగ్ లేదా స్మాల్ వాక్స్ చేయండి. నైన్త్ టిప్, ఎగ్జామ్ రైటింగ్ టిప్స్. ఆన్సర్స్ నీట్గా హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్, డయాగ్రామ్స్తో రాయండి. అలాగే రెడ్ స్కెచ్, గ్రీన్ స్కెచ్ అసలు యూజ్ చేయకండి. టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. షార్ట్ ఆన్సర్స్పై ఎక్కువ టైము వేస్ట్ చేయకండి. అండ్ ఫైనల్ టిప్, కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయండి. మీరు చదివింది నమ్మకంగా రాయండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఫ్రెండ్స్, ఇవి నా నర్సింగ్ సెమిస్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్. మీరు ఏ టిప్ని ఫాలో అవుతున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫర్ మోర్ నర్సింగ్ రిలేటెడ్ కంటెంట్. అలాగే నర్సింగ్ జాబ్ అప్డేట్స్ కోసం, క్లాసెస్ కోసం, ఫర్దర్ నర్సింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.